దగ్గరికి నీవు వస్తనే కానీ, నాతో నీవు మాట్లాడుతూనే కానీ, నా ద్వారా నువ్వు తీర్చిదిద్దబడతనే కానీ నీ జీవితం ఆశీర్వాదకరంగా మారదు. ఓనేసేమో తన జీవితంలో చూస్తే బానిస కొనబడిన వ్యక్తి. ఈరోజు ఎవరైనా దేవుని సన్నిధిలోకి వచ్చి ఏదో మనశ్శాంతి దొరుకుతుందిలే అని వచ్చారేమో, ఏదో దేవుని దగ్గర రావాలనే భయంతో వచ్చారేమో, లేకపోతే నేను తప్పు చేశాను దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకోదామనే భయంతో వచ్చారేమో. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడండి. ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, ప్రేమికుడు, నా దగ్గరికి రా అని ఆహ్వానించే దేవుడు మనతో మాట్లాడుతూ అంటున్నాడు, నీ జీవితాన్ని నా చేతుల్లో సమర్పించుకో, నీ జీవితాన్ని నూతన పరుస్తాను, నీ జీవితాన్ని బాగుపరుస్తాను, నీ జీవితాన్ని స్వస్థపరుస్తాను, ఒక నూతన కార్యాన్ని, ఘనమైన కార్యాన్ని, మంచి కార్యాన్ని నీ జీవితాన్ని జరిగిస్తాను, నా చిత్తానుసారంగా నిన్ను నిలబెడతాను, నా జీవితంలో నేను ఉద్దేశించిన కార్యంలో నీ జీవితంలో నేను జరిగిస్తాను.